అంటే మీరు అన్నారు ఒక బెత్తం పట్టుకున్న మాస్టర్ లాగా కనపడకుండా ఒక షాడో టీచర్ అని చెప్పేసి. ఈ సినిమా ఇచ్చిన రెస్పెక్ట్ ఇదంతా పక్కన పెట్టేస్తే ఏంటంటే మీకు మెగా డాటర్ అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఉంది. సో మరి అదేమన్నా మీ స్క్రిప్టుల విషయంలో అంటే మీరు పలానా సినిమా మీరు చేద్దాం అనుకున్నప్పుడు మీ స్క్రిప్ట్స్ విషయంలో ఏదైనా ప్రెషర్ క్రియేట్ చేస్తుందా? ఎందుకంటే పలానా ఇంటి నుంచి వచ్చిన ఒక ఆడపడుచు ఇలాంటి సినిమా తీస్తుంది అనేది అదేమన్నా క్రియేట్ చేస్తుందా మీకు? అది మోర్ దెన్ ఫ్యామిలీ సైడ్ నుంచి వచ్చింది కాకుండా నాకే పర్సనల్ గా ఉందండి. సమ్ స్టోరీస్ ఐ డోంట్ వాంట్ టు టెల్ యెట్. ఆల్రెడీ చాలా బ్యాడ్ ఆర్ నెగటివిటీ ఇస్ దేర్ ఇన్ ద సొసైటీ. మనం మంచి మాటలు ఎవరికైనా చెప్పాలన్నా కూడా మనం ఒక పొజిషన్ లో ఉండి మంచి మాటలు చెప్తేనే అది వాళ్ళు సీరియస్ గా వింటారు. నేను ఇంకా పొజిషన్ లో ఉన్నానని నేను అనుకోవట్లేదు. ఆ పొజిషన్ కి రావడానికి టైం పడుతుంది. 100% ఇట్ విల్ టేక్ టైం. ఏది ఫాస్ట్ గా వచ్చింది నేను నమ్మను. 100% ఎనీథింగ్ ఇన్స్టెంట్ ఐ వోంట్ బిలీవ్. అది వచ్చినా కూడా ఏదో ఒక రోజు అంతే త్వరగా పోద్దని నమ్ముతాను. సో మీరు ఎంత సాలిడ్ గా ఫౌండేషన్ కట్టుకుంటారో, ఎంత శ్రద్ధతోటి కట్టుకుంటారో దట్ విల్ ఓన్లీ హెల్ప్ యూ అని బిలీవ్ చేస్తాను. సో అందుకనే ఒక్కొక్క మెట్టు కట్టుకుంటున్నాను. అంతేగాని యాజ్ అ పర్సన్ ఆల్సో దెర్ ఆర్ సమ్ ఫిలిమ్స్ దట్ ఐ డోంట్ వాంట్ టు డూ యెట్. అది నేను చెప్తే వాళ్ళు వింటారు అని తెలిసినప్పుడు నేను తీస్తాను. అదే నేను అనేది. ఇప్పుడు మీకంటూ క్రెడిబిలిటీ ఉంది, మీరు దాని ప్రకారం వెళ్తున్నారు. కొన్ని మీకు నచ్చినా కూడా యాజ్ ఏ ఇండివిజువల్ మీకు అసలు అంటే ఎన్మాల ఏం బ్యాక్గ్రౌండ్ లేదని కూడా మీరు చెప్పేయచ్చేమో. బట్ ఒక ఆల్రెడీ చరణ్ గారు కానీ ఇదంతా ఒక ఫిల్మీ ఫ్యామిలీ కదా. నాకు బ్యాక్గ్రౌండ్ చరణ్ పెద్దనాన్న ఇప్పుడు కళ్యాణ్ బాబాయ్, బికాస్ పాలిటిక్స్ ఇస్ అ వెరీ బిగ్ పార్ట్. నాకు యాజ్ అ ఫిల్మ్ మేకర్ నాకు నచ్చిన సినిమాలు గాడ్ ఫర్బిడ్ అవి ఆడ్ ఫిల్మ్స్ కాదు. సో నాకే పర్సనల్ గా నచ్చింది. ఫ్యామిలీ దాకా కూడా వెళ్ళక్కర్లేదు. దోస్ ఆర్ ఫిల్మ్స్ ముందే నాకే స్వతహాగా నాకే అది నాకు చెప్పాలి. దట్స్ నాట్ ద స్టోరీ దట్ ఐ కెన్ ఇన్వెస్ట్ ఇన్ అండి. వద్దు అని అంటే నాకు అర్థమైంది. నేను అడిగింది ఏంటంటే మీరు దాటిన తర్వాత అక్కడ ఫిల్టర్ అవుద్ది అంటే మీరు అది కాదు, నా దగ్గర ముందే గేటే.